ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ అయిన సినిమా సలార్. ఈ సినిమా 730 కోట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. సలార్కి సీక్వెల్గా శౌర్యంగా పర్వం కూడా ఉండబోతుంది అని హింట్ అయితే ఇచ్చారు. అలాగే సలార్లో వదిలేసిన చాలా ప్రశ్నలకి కూడా సీక్వెల్లో ప్రశాంత్ నీల్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఈ మూవీని వచ్చే ఏడాదికి రిలీజ్ చేశామని కూడా నిర్మాత విజయ్ గారు గతంలో ప్రకటించారు. అయితే సలార్ 2 మూవీ షూటింగ్కి సంబంధించి ప్రశాంత్ నీల్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు. వీరైనంత త్వరగా ప్రారంభించి కంప్లీట్ చేశారని అందరూ భావించారు. కానీ ఎందుకనో మూవీ షూటింగ్ పైన ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రభాస్ గారు కలికి 2898 మూవీ షూటింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో వేసిన ప్రత్యేక సెట్స్లో షూటింగ్ చేస్తున్నారట. కలికి కంప్లీట్ అయ్యాక సలార్ 2 షూటింగ్ ఏమైనా ప్రశాంత్ నీల్ గారు మొదలు పెడతారా అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాని సెట్స్ పైకి తీసుకుని వెళ్లాల్సి ఉంది. తారక్ కాల్ షీట్లు అయితే ఇప్పట్లో దొరికేలా పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే ఏడాదిలోనే ఈ మూవీ పట్టాలు ఎక్కువచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాదిలో దేవరా కంప్లీట్ చేసి వాటు పైన తారక్ ఫోకస్ చేయనున్నాడు. రాకేష్ యష్తో KGF పార్ట్ 3 కూడా ఉంటుంది అని గతంలో నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ కూడా సలార్ 2 తర్వాతనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ డేట్లు ఎప్పుడు ఇస్తాడు అనేది చూసుకొని ప్రశాంత్ నీల్ గారు సలార్ 2 షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడనే ప్రచారం కూడా నడుస్తుంది. ప్రభాస్ కూడా వీలైనంత వేగంగా సలార్ 2 మూవీ పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంది. దాని తర్వాత స్పిరిట్, అనురాగపుడి సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. ఇంకొంతమంది దర్శకులు కూడా యూనివర్సల్ కథలతో ప్రభాస్ డేట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. మరి సలార్ 2 పైన ప్రశాంత్ నీల్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడు అనేది తెలుసుకోవడం కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.